తెలుగుదేశం పార్టీ దాస్తోందని అనిపించదా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే వాళ్ళకే ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో బయట ఊకదంపుడు ఉపన్యాసాలు జరుగుతున్నాయి. చంద్రబాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఇందాపూర్ అనేటటువంటి సంస్థకి సంబంధించిన లింక్‌ని వైసీపీ బయటపెట్టింది. మా హెరిటేజ్ మీదన ఆరోపిస్తున్నారా అంటూ కోర్టులకు వెళ్తున్నారు. కోర్టుల ద్వారా గ్యాగ్ ఆర్డర్లు తెచ్చి మాట్లాడకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అసలు పాయింట్ ఏంటి? ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్‌కి సంబంధించిన ప్రొడక్షన్ సంస్థ అన్నటువంటిది ముందు పెట్టి, తర్వాత సహ ప్రొడక్షన్ సంస్థ అనేది ఎట్లా పెట్టారు? అట్లాగే అదే సంస్థ గతంలో 19కి ముందు ఎట్లా నెయ్యి సప్లై చేసింది? తర్వాత అప్పుడు బ్యాన్ అయినా మళ్ళీ ఎట్లా ఇచ్చింది? మళ్ళీ జగన్ టైంలో ఎందుకు రాలేదు? మళ్ళీ ఇప్పుడు ఎట్లాగొచ్చింది? వాళ్ళు పాల సబ్ ఉత్పత్తులు చేస్తారు, హెరిటేజ్‌కి అమ్ముతారు అన్నోళ్ళు మరి